ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా సాగినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ గెలుచుకుంది. ఎందుకు కారణం ఏంటి? అంటే కాంగ్రెస్ అనేది ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేదు. గత 20-25 ఏళ్ల సంది లేదు. ఇక్కడ బీఆర్ఎస్ ఐక్యత, ఇక్కడ గూడెం మైపాల్ రెడ్డి గారు, ఆదర్శ్ రెడ్డి గారు, ఎర్రోల్ల సీను ఇన్సార్జ్ గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, అంటే నేను సోమరెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్, మేము గతంలో అందరు కలిసి సమిష్టి కృషి, ఇక్కడున్న కార్యకర్తలు కసితోని బీఆర్ఎస్ గెలవాలి, కాంగ్రెస్ అరాచక పాలన అంతం కావాలి. రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ హవా సాగుతుంది, ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ ఎట్లా వచ్చింది? నేను అదే అంటున్నా, కాంగ్రెస్ అరాచకం చేస్తుంది, ప్రజలకు తెలుసు. అక్కడ కూడా నాకు తెలిసి ఇప్పుడు ఈడ కూడా మీరు చూసినట్టయితే ఇంకా కొన్ని సీట్లు 30-20 ఓట్లతో పోయినాయి, ఒకటి 8 ఓట్లతో పోయింది. కాబట్టి వన్ వే ఉండే ఇప్పుడు కూడా వన్ వేనే. మేము ఒకటే అంటున్నాం, కాంగ్రెస్ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని పాలన మంచిగా చేసి, నేను మున్సిపల్ చైర్మన్గా చేసిన గతంలో తెల్లాపూర్లో, రేవంత్ రెడ్డి వచ్చి నుంచి ₹1 ఇవ్వాలి, నేనే సాక్ష్యం. మా భార్య మున్సిపల్ చైర్మన్, నేను గతంలో సర్పంచ్ కూడా. ₹1 ఇవ్వలేడు తెల్లాపూర్ మున్సిపాలిటీకి. ఇప్పుడు కూడా చూస్తారు కదా, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాటలు తప్పితే పనులు లేవు. ఆ పనులకు తెల్లాపూర్ ఈ పటాన్చేరు అయితే కర్రు కాల్చి వాత పెట్టి. ఇది మొత్తంగా చూస్తే ఇక్కడ ఏదైతే పటాన్చెరుకు సంబంధించి ఏకపక్షంగా సాగే మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేయడం వల్ల వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ఇక్కడ ఏదైతే పటాన్చెరుకు సంబంధించి 5 మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో 600లకు పైగా వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ దాదాపు 400లకు పైగా వార్డులను గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా బీజేపీ 117కు పైగా స్థానాలను కైవసం చేసుకుంది. అదేవిధంగా ఇటు ఏదైతే ఇండిపెండెంట్లు ఉన్నారో వాళ్ళు దాదాపు 115కు సంబంధించి వార్డులు గెలుచుకున్నారు. అయితే మున్సిపాలిటీల పరంగా చూసుకుంటే మాత్రం ఎక్కువ సంఖ్యలో, అంటే ఇప్పటికే దాదాపు 36కు పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 8 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఒక ఆశ్చర్యకరమైన ఘటన అయితే జరిగింది. ఏదైతే గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ 10 వార్డులు ఉంటే 10 వార్డుల్లో 8 వార్డుల్లో మాత్రం ఏదైతే తెలంగాణ జాగృతికి సంబంధించిన అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ గుర్తు సింహం గుర్తుపై పోటీ చేశారు. ఆ పోటీలో 8 వార్డులను వాళ్ళు కైవసం చేసుకుని ఆ మున్సిపాలిటీని వాళ్ళు కైవసం చేసుకోవడం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు కరీంనగర్లో కూడా పలు వార్డుల్లో ఏదైతే సింహం గుర్తుపై తెలంగాణ జాగృతికి సంబంధించిన అభ్యర్థులు గెలవడం జరిగింది. అదేవిధంగా ఈ ఇతర ప్రాంతాల్లో చాలా మున్సిపాలిటీల్లో నెక్ అండ్ నెక్ అయితే పోటీ జరిగింది. ఏకపక్షంగా జరుగుతున్నప్పటికీ కూడా నెక్ అండ్ నెక్ పోటీ జరగడం వల్ల ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే మున్సిపాలిటీల పరంగా ఇప్పుడు చాలా కీలకంగా, అంటే ఇండిపెండెంట్లు అయితే గెలిచారో వాళ్ళు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఇద్దరికి చరి సమానంగా వచ్చినాయి. ఇండిపెండెంట్లు 2-3 ఉన్న దగ్గర వాళ్ళు ఎటువైపు బొగ్గు చూపితే వాళ్ళు మున్సిపాలిటీలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇండిపెండెంట్లు కానీ అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించిన నేతల్ని కొనుగోలు చేసేందుకు అన్ని ప్రధాన పార్టీలు దృష్టి పెట్టే క్యాంపు రాజకీయాలు అయితే ప్రారంభమని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గెలిచిన పార్టీకి సంబంధించిన, అంటే ఎవరైతే అభ్యర్థులు గెలిచారో వాళ్ళందరినీ కూడా క్యాంపులకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ మున్సిపాలిటీలను గెలుచుకోవాలంటే ఇప్పుడు మున్సిపాలిటీలో వార్డులు అయితే అయిపోయినాయి. ఇప్పుడు చైర్మన్లు, అదేవిధంగా వైస్ చైర్మన్లు, అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించి మేయర్లు, అదేవిధంగా డిప్యూటీ మేయర్లను ఎన్నుకునేందుకు అభ్యర్థులు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో, అంటే ఇటు అధికార పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్కి ఈక్వల్గా ఉన్న దగ్గర మాత్రం ఇండిపెండెంట్ చాలా కీలకంగా ఉంది. అదేవిధంగా ఇతర పార్టీలతో ఏదైతే అభ్యర్థులను తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది, అంటే పొత్తులు పెట్టుకునే అవకాశం ఏదైతే ఉంటుందో అక్కడ చాలా కీలకంగా ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ అఫీషియో మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు చాలా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఎవరి వైపు ఓటు వేస్తే వాళ్ళే మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం 36 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 8 మున్సిపాలిటీలు మాత్రం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఒక చోట ఏదైతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మిగతా చోట్ల కూడా ఇంకా ఫలితాలు వస్తున్న పరిస్థితి ఉంది. మరి ఒక 2 గంటల్లో పూర్తిస్థాయి మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు వస్తాయి. ఎక్కువ స్థానాలను, అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎక్కువ స్థానాలను, అంటే వార్డులను గెలుచుకుంది. అదేవిధంగా మున్సిపాలిటీలు కూడా ఎక్కువగా కైవసం చేసుకున్న పరిస్థితి అయితే ఈసారి వన్ సైడ్ గా జరుగుతుంది అనుకున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీని ఇవ్వడం, చాలా చోట్ల కూడా గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల త్రిముఖ పోటీ, అంటే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్య త్రిముఖ పోటీ కనిపించిన పరిస్థితి ఉంది. అయితే ఈసారి ఎన్నికల్లో టీడీపీ కూడా పోటీ చేసింది. ఖమ్మం జిల్లాకు సంబంధించి కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు కూడా వార్డు మెంబర్లుగా గెలవడం జరిగిన పరిస్థితి ఉంది.
ఎక్కువ స్థానాల్లో ఇండిపెండెంట్లు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు చాలా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 117 మందికి పైగా ఇప్పటి వరకు ఇండిపెండెంట్లు గెలిచారు. వాళ్ళు చాలా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నెక్ అండ్ నెక్ ఫైట్ జరిగిన చోట ఇటు కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఈక్వల్ గా వచ్చిన దగ్గర ఇండిపెండెంట్ చాలా కీలక రోల్ పోషించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని తమ వైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ కూడా దృష్టి పెట్టిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.